చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటేనైతే ఒక టైంలో హోండా వాళ్ళ కార్స్ చాలా ప్రీమియం, అకార్డ్ అని, సివిక్ అని చాలా క్లాసీ పీపుల్ మాత్రమే కొనేవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు లోపలికి పోవాలంటే భయపడేది. అండ్ ఈ యొక్క కార్ లో బాగా ఫేమస్ ఏంటి అంటే దీని యొక్క హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఈ యొక్క కాంపిటీషన్ కి క్రెటా, సెల్టాస్ ఆ యొక్క లైనప్ లో ఉంది. కానీ ఎందుకు ఏంటనేది కూడా మనం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసుకుని తెలుసుకుందాం. ఇలా పెట్టి మనం జస్ట్ ఇట్లా నార్మల్ గా ప్రెస్ చేస్తే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఆన్ అవుతుంది. వన్ ఆఫ్ ద సెక్సీ థింగ్ ఏంటంటే కూర్చున్నప్పుడు బోనట్ యొక్క వ్యూ మాత్రం కంప్లీట్ బోనట్ మనకి ఇక్కడ నుంచి కనబడతా ఉంది. ఎలక్ట్రానికల్లీ పవర్డ్ సీట్స్ అయితే లేవు అండ్ నీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే లేవు. ఆ డాష్ అయితే ప్రస్తుతం పక్కకి వెళ్ళి ఆడుకుంటుంది. ఇది అసలు ఆన్ అయితే చాలా ట్రై చేసిన. ద మోస్ట్ బిజియెస్ట్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మార్కెట్ పేరే కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మారుతిలో బ్రెజా తీసుకోండి, అండ్ కియాలో సోనెట్, మన హ్యుండాయిలో వచ్చేసి వెన్యూ. అండ్ ఇలాంటి మార్కెట్లో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రీమియం బ్రాండ్స్ కూడా రావాలి కాబట్టి హోండా వాళ్ళ యొక్క కాంపాక్ట్ ఎస్యూవీని అయితే తీసుకురావడం జరిగింది. దాని పేరే హోండా ఎలివేట్. చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటేనైతే ఒక టైంలో హోండా వాళ్ళ కార్స్ చాలా ప్రీమియం, అకార్డ్ అని, సివిక్ అని చాలా క్లాసీ పీపుల్ మాత్రమే కొనేవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు లోపలికి పోవాలంటేనే భయపడేది. కాబట్టి దాని తర్వాత వాళ్ళు బ్రైయో, అమేజ్, మొబిలియో అని ఎన్నో వేరియంట్స్ తీసుకొచ్చారు. కాకపోతే ఈరోజు మనం ముందున్న ఈ యొక్క అగ్రెసివ్ ఏదైతే కాంపాక్ట్ ఎక్స్యూవీ ఉందో దీనికి ఏదైతే మార్కెట్ ఏదైతే దీన్ని లాంచ్ చేశారో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ హెవీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళకి. ప్రస్తుతం మన దగ్గర ఒక ఎలివేట్ ఉంది. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఇంజిన్ ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ పెట్రోల్లో దొరుకుతుంది కారు. అది కూడా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ 1.5 ఐవీ టెక్నాలజీతో మనకి ఈ యొక్క వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఐవీ టెక్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని డికేడ్స్ నుంచి అయితే హోండా వాడడం జరుగుతుంది. మనకి దీంట్లో 2 ట్రాన్స్మిషన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మాన్యువల్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సివిడి ట్రాన్స్మిషన్లో ఈ యొక్క వెహికల్ మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కంప్లీట్గా 7 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆ 7 డిఫరెంట్ కలర్స్లో ఒకవేళ నీకు డ్యూయల్ టోన్ కలర్ కావాలంటే 3 కార్లకు మాత్రమే, 3 కలర్ ఆప్షన్స్కి మాత్రమే ఆ యొక్క డ్యూయల్ టోన్ అనే ఫంక్షనింగ్ మనకి దొరుకుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క కార్లో బాగా ఫేమస్ ఏంటి అంటే దీని యొక్క హయ్యెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. వీళ్ళున్న హోండా ఎస్యూవీస్ అన్నిటికంటే దీనిది హయ్యెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పుకోవచ్చు. అది 220 mm. ఈ యొక్క కాంపిటీషన్కి క్రెటా, సెల్టాస్ ఆ యొక్క లైనప్లో ఉంది. కానీ దాంట్లో ఉన్న మ్యాక్సిమం ఆఫ్ ద ఫీచర్స్ దీంట్లో లైట్గా మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా వెన్యూ కానీ ఏదైనా సబ్ 4 అంటే 4000 mm తక్కువ లోపల ఏమైనా కార్లు కొందామని చూస్తేనైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఏంటనేది కూడా మనం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసుకొని తెలుసుకుందాం. దీని యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుంటేనైతే చాలా బోల్డ్గా అండ్ ఒక బాక్సీ షేప్లో అయితే ఈ యొక్క వెహికల్ మనకి అవైలబుల్ ఉంది. ఒకవేళ దీని యొక్క లుక్ చూసుకున్న ఫ్రంట్ యొక్క గ్రిల్ చాలా హ్యూజ్. అన్ని హోండా కార్స్ కంటే దీని యొక్క గ్రిల్ ఎంత హ్యూజ్ ఉంటుందో అంత హ్యూజ్ ఉంది. బేసిక్గా మనకి ఎండివర్స్, ఫార్చునర్స్లో బాగా మాడిఫైయింగ్ కిట్ వేస్తే ఇంత పెద్ద గ్రిల్ వస్తుంది చూడు, ఆ రేంజ్లో దీని అయితే సెటప్ చేయడం జరిగింది. అండ్ అగ్రెసివ్నెస్ కోసము వీళ్ళు ఇక్కడ క్రోమ్ మెటీరియల్ని అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మన డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా అగ్రెసివ్గా అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క క్రోమ్ యొక్క మెటీరియల్ కూడా జస్ట్ ఇక్కడతో ఆగిపోకుండా హెడ్లైట్తో అట్లా వెళ్ళి ఇక్కడ కార్నర్ అయిపోవడం జరిగింది. అండ్ దీని యొక్క ఫాగ్ ల్యాంప్ చూసుకున్నా కూడా వర్టికల్లీ ప్లేస్డ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే దీనికి 360 డిగ్రీ కెమెరా లేదు కాబట్టి నీకు పెద్దగా ఫ్రంట్ టైం కెమెరా కనబడదు. కాకపోతే ఇక్కడ నీకు హ్యూజ్ హోండా లోగో అండ్ పైన వచ్చేసి మనకైతే అడాస్ కోసం కావాల్సిన కెమెరా కనబడుతుంది. కిందకు చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ టోయింగ్ హుక్ అండ్ కింద దాని యొక్క స్కిడ్ ప్లేట్ అండ్ క్లాడింగ్ అయితే కనబడతా ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ లో చూసుకుంటేనైతే మనకి బ్రేక్స్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ ఈ యొక్క వెహికల్ లో చూసుకుంటేనైతే డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలే అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ మాత్రం MRFA. అండ్ దీని యొక్క సైజ్ మాత్రం మనకి 17 ఇంచ్ అలాయ్స్ అయితే ఈ వెహికల్ ఇస్తున్నారు.
ఇంకోటి బాగా అబ్జర్వ్ చేస్తే దీని యొక్క సైడ్ క్లాడింగ్స్ చాలా హ్యూజ్ అండ్ హెఫ్టీగా ఉంది. దానివల్ల ఈ యొక్క బండికి ఒక మంచి లుక్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొంచెం వెనక వరకు వస్తేనైతే నీకు ఈ లేన్ కెమెరాస్ కావాల్సిన ఒక కెమెరా అయితే కనబడుతూ ఉంటుంది అవతల లెఫ్ట్ సైడ్ ఓఆర్విఎంకి. ఇది మాత్రం ప్లేనే, కాకపోతే ఆబ్వియస్లీ ఇది ఒక ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎం. అండ్ కింద చూసుకున్న డోర్స్కి కూడా క్లాడింగ్ హెవీగా ఇచ్చారు అండ్ బాడీ కలర్తో కూడా మ్యాచ్ చేసుకుంటూ ఇయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే నీకు రిక్వెస్ట్ సెన్సార్ అండ్ క్రోమ్ హ్యాండిల్స్ అయితే కంపెనీ ఫిట్టింగ్గా వస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ మనకి కీ పని చేయకపోయినా ఎంట్రీ కోసం ఇక్కడ మనం మెకానికల్గానే డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తేనైతే నీకు సిల్వర్ గార్నిష్ ఇచ్చుకుంటూ దాని యొక్క రూఫ్ లైన్ అయితే కంప్లీట్గా ఇయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే ఏ పిల్లర్, బి పిల్లర్ అండ్ సి పిల్లర్. అండ్ ఇక్కడ మాత్రం మనకి క్వార్టర్ ప్యానెల్ మీదకి ఇట్లా ఒక చిన్న కట్లు అయితే ఈ యొక్క బ్యాక్ రేర్ మిర్రర్ అయితే వస్తుంది. అండ్ వెనుక కూడా సేమ్ మనకి వీల్ క్లాడింగ్ ఏదైతుందో కొంచెం హెవీగా అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వెహికల్ వెనక నుంచి చూసినా ఇలా పేపర్ స్కేల్ పెట్టి లైట్ మన గీత గీసినట్టు దాని యొక్క క్యారెక్టర్ లైన్స్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. సో మనమైతే దీని యొక్క రేర్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ బాగా చూసుకుంటేనైతే ఇక్కడ కింద వచ్చేసి మనకి ఈ యొక్క ఏదైతే క్లాడింగ్ ఇవ్వడం జరిగింది రేర్ బంపర్ అండ్ దాని యొక్క పార్కింగ్ సెన్సార్స్ అండ్ వెనుక దానికి కావాల్సిన రేర్ కెమెరా అండ్ పైన హోండా లోగో, రేర్ వైపర్ సెన్సార్ అండ్ వాషర్ ఫ్లూయిడ్ అక్కడి నుంచి అయితే వస్తుంది. ఎలివేట్ అండ్ ఐవిటెక్ యొక్క నేమింగ్ అయితే క్రోమ్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ప్రొటెక్షన్ కోసం రిఫ్లెక్టర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు వెనక చూసుకున్నా ఇది కనెక్టెడ్ లాగా కనబడుతుందని, కనెక్టెడ్ కాదు. ఇక్కడ మాత్రం మనకి టైల్ ల్యాంప్స్ వచ్చి మధ్యలో ఇదంతా డెడ్డే, కాకపోతే డిజైన్ వైజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అండ్ రోడ్ ప్రెసెన్స్ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ఒకవేళ ఇది ఎప్పుడైనా బయట వెళ్తున్నప్పుడు చూసినా కూడా మీకు ఇక్కడ చూసుకుంటేనైతే నీకు ఈ యొక్క డీఫాగర్ లైన్స్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి దాని యొక్క బ్రేక్ లైట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మనం దీని యొక్క బూట్ స్పేస్ చూసుకున్న 458 లీటర్స్ అయితే మనకి దీని యొక్క బూట్ స్పేస్ వస్తుంది. 60-40 స్ప్లిట్ మనకి దీని యొక్క సీట్స్ అండ్ దీని యొక్క స్పేర్ వీల్ కూడా మనకి కిందనే ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడనే దాని యొక్క టోయింగ్కి కావాల్సిన టైర్ రిమూవ్ చేసుకోవాల్సిన టూల్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఒక మంచి ఆర్గనైజర్లో పెట్టి అక్కడైతే పెట్టడం జరిగింది. అండ్ ఇది దాని యొక్క బూట్ స్పేస్. అండ్ పక్కన మనకి జస్ట్ ఒక చిన్న చిన్న హుక్స్ అయితే ఇచ్చారు ఒక ఏమైనా మెటీరియల్ పెట్టుకోవాలనుకుంటే. అండ్ ఇది తెలిసిందే కదా, ఇక్కడ మీకు ఏదో థ్రెడ్స్ కనబడుతున్నాయో అది మనం దీన్ని పెట్టుకుంటేనైతే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి లగేజ్ తీసేటప్పుడు కూడా ఇబ్బంది కాకుండా ఫ్లోర్ హైట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. మనం ఒకసారి దీన్ని డిక్కీ మూసేసి దీని యొక్క లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎందుకంటున్నానంటే లోపల ఇంటీరియర్స్ మాత్రం చాలా ప్రీమియంగా అండ్ బ్యూటిఫుల్గా స్పేషియస్గా మెటీరియల్ వైజ్ కానీ క్వాలిటీ అండ్ టచ్ ఫీల్ వైజ్ కానీ చాలా మంచిగా అయితే ఈ యొక్క ఎలివేట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. మనమైతే ఎలివేట్ యొక్క సెకండ్ రోకి అయితే వచ్చాం. బేసిక్గా మనకి ఇక్కడ ఏమున్నాయని చూసుకుంటేనైతే మన యొక్క రేర్ డోర్స్కి ట్వీటర్స్, దాని యొక్క హ్యాండిల్ ఏదైతే ఓపెన్ చేయడానికి అండ్ డబుల్ స్టిచ్చింగ్ అయితే కనబడుతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా నాకు చాలా నచ్చింది ఏంటంటే దీని యొక్క సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే ఎక్కడికక్కడ వేయడం జరిగింది. అండ్ మెయిన్ స్పీకర్స్ ఆబ్వియస్లీ డోర్స్కే ప్లేస్ చేశారు. అండ్ ఒకవేళ మనము దీని యొక్క సీట్ పొజిషన్ చూసుకున్న ఇక్కడ మనకి 3-point సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ముగ్గురికి కూడా హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో మనకి ఈ యొక్క కప్ హోల్డర్ అండ్ ఐసోఫిక్స్ సీట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒకవేళ మనం ఎంటర్ అయినా కూడా లోపలికి లెగ్ రూమ్ ఉందో అది బాగుంది. అండ్ పైన హెడ్ ఏరియా కూడా చాలా బాగా వేయడం అయితే జరిగింది. అండ్ థై సపోర్ట్ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ నాకు ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి మాత్రం థై సపోర్ట్ బాగుంది, కానీ మధ్యలో వాళ్ళకి మాత్రం కొంచెం ఎలివేటెడ్ అనిపిస్తూ ఉంటుంది. వెనక ఇంకేమైనా ఉంది కంఫర్ట్ కోసం అంటే మనకి రేర్ ఏసీ బ్లోవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద మనకి దానికి కావాల్సిన ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకి బేసిక్గా ఈ ప్లేస్ అయితే ఎప్పుడు అందరు ఇచ్చేదే, అది కాకుండా ఫోన్కి సపరేట్గా చిన్న పార్టీషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ రెస్ట్ కూడా చాలా ప్రాపర్గా అండ్ మంచిగా వీళ్ళైతే దీన్ని ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం ఇక్కడ నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేసి అండ్ డ్రైవింగ్ బాగా ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఫ్రంట్ సెక్షన్కి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము డ్రైవర్ డోర్కి ఏమేమి ఇచ్చారో కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకుంటేనైతే మనకి మంచిగా ఒక 1 లీటర్ బాటిల్ పట్టే అంత దీనికి వాటర్ బాటిల్కి కావాల్సినంత ప్లేస్ అయితే ఇచ్చారు. పక్కన చిన్న చిన్న ఫైల్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఈ యొక్క సాఫ్ట్ టచెస్ మాత్రం చాలా హాయ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లాంగ్ ట్రావెల్స్ చేసినప్పుడు మనకు ఆర్మ్కి మంచి రెస్టింగ్ అయితే దొరుకుతుంది. అండ్ పైన నీకు కొంచెం ఈ యొక్క స్మోకీ ఫ్లేవర్ అనలేము, గ్రే ఫినిష్లో మనకైతే లివర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఓఆర్విఎమ్స్ యొక్క కంట్రోల్స్ అండ్ ఆబ్వియస్లీ విండో కంట్రోల్స్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మనకి మెయిన్ స్పీకర్, పైన వచ్చేసి దాని ట్వీటర్. మెయిన్ మనం ఈ యొక్క డాష్ బోర్డ్ ఒకసారి నీకు చాలా క్లియర్గా చెప్తాను, కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా మనము ఈ హోండా ఎలివేట్ యొక్క ఫ్రంట్ ఏదైతే
మనం డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఏరియా ఉందో అక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా నచ్చేది నాకు పర్సనల్గా చెప్తున్నా కదా, ఈ యొక్క డాష్ బోర్డ్ యొక్క స్ప్లిట్ ఏదైతే ఉందో సెక్షన్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కళ్ళకు కూడా మంచి ప్రీమియంనెస్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటేనైతే మనకి 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇచ్చారు. అండ్ కొన్ని మాత్రం మనకి ఇక్కడ ఫిజికల్ బటన్స్ తీయడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్లో బాగా ఇంట్రెస్టింగ్గా నాకు నచ్చింది ఏంటంటే, నీకు ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో దాని యొక్క బ్రైట్నెస్ కూడా మనకి ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. అండ్ ఒకవేళ మనము ఈ యొక్క హెచ్వాక్ అంటే ఏసీ యొక్క యూనిట్ చూసినా కూడా మనకి ఈ బ్లోవర్కి అండ్ టెంపరేచర్కి ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ బాగా ఎండలో కార్ పెట్టినప్పుడు రాగానే ఇమీడియట్గా కూలింగ్ అవడానికి మనకి మ్యాక్స్ కూల్ ఆప్షన్ అయితే ఇక్కడే వేయడం జరిగింది. అండ్ ఈ యొక్క డబల్ స్టిచ్చింగ్ కానీ ఈ యొక్క ప్లాస్టిక్ వుడెన్ ఏదైతే ఫ్రేమింగ్ ఉందో అది బాగుంది. అండ్ ఏసీ యూనిట్స్కి సరౌండింగ్ ఏరియాస్లో చూసుకుంటేనైతే మనకి సిల్వర్ గార్నిష్ అయితే హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఏసీ వెన్స్ యొక్క రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటేనైతే చాలా ఇమ్మీడియట్, అంటే కొన్ని కార్స్లో చాలా ఇరిటేటింగ్ ఉంటాయి, ఈ కార్లో మాత్రం మంచిగా ఉంది. అండ్ డాష్ బోర్డ్ చూసుకున్నా కూడా నీకు ఈ యొక్క ప్లేస్లో మాత్రం కొంచెం హార్డ్ ప్లాస్టిక్ అయితే వాడారు. అండ్ ఫ్రేమ్లెస్ ఐఆర్వి ఏమైతే ఇక్కడ నాకు కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. కొన్నిట్లో చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు చూడండి, ఫోన్ ఇలా పెట్టి మనం జస్ట్ ఇట్లా నార్మల్గా ప్రెస్ చేస్తే మనకి దాని యొక్క వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ కావాలంటే మనకి ఇక్కడ బటన్ నొక్కితేనే అది అక్కడ ఆన్ అవుతుంది, లేకపోతే మోస్ట్లీ ఆఫ్లైన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి 12 వోల్ట్ సాకెట్, రైట్ సైడ్ వచ్చేసి USB-A ఇచ్చారు, C ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ సెక్షన్లోనే కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్. మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్ యొక్క ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్ కనబడుతున్నాయి. అండ్ ఈ వెహికల్లో మనకి మెయిన్గా పెడల్ షిఫ్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనము మాన్యువల్గా కూడా మన యొక్క గేర్స్ అనేది ఇక్కడ నుంచి ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నువ్వు స్టీరింగ్ యొక్క కంట్రోల్ చూసుకున్నా అడాస్ కానీ, కాల్స్ కానీ, లేకపోతే మెన్యూ కానీ, అండ్ మెయిన్గా ఈ రోలర్ చూసారా, ఇప్పుడు అక్కడ చూడండి అవన్నీ మారుతూ ఉన్నాయి. ఇది చాలా ఈజీ యాక్సెస్ అనుకోండి. హ్యాపీగా మనము చక్కగా ఇట్లా మూవ్ చేసుకుంటూ మన యొక్క కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. రైట్ సైడ్కి వచ్చేసి మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, అది కూడా రెడ్ లైట్నింగ్తో అయితే మనకి అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇక్కడనే రైట్ సైడ్ కింద మనకి ట్రాక్షన్ ఆఫ్, అండ్ ఇంకా కింద చూసుకుంటేనైతే పెట్రోల్ అండ్ ఫ్రంట్ బోనెట్కి మనకి ఓపెన్ అండ్ క్లోజ్ చేసే ఆప్షన్ ఉంది. మెయిన్గా ఈ కార్లో వన్ ఆఫ్ ద సెక్సీ థింగ్ ఏంటంటే, కూర్చున్నప్పుడు బోనట్ యొక్క వ్యూ మాత్రం కంప్లీట్ బోనట్ మనకి ఇక్కడ నుంచి కనబడుతూ ఉంది. అది మాత్రం చాలా సాటిస్ఫాక్టరీ అని చెప్తా. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం వెహికల్ టు వెహికల్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనము ఎస్టిమేట్ చేయడం కొంతమందికి కష్టమవుతూ ఉంటుంది. ఆ ఒక్క పాయింట్స్లో చూసుకుంటేనైతే ఈ వెహికల్ తీసుకోవడానికి అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క ప్రీమియంనెస్ అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్లో దీని యొక్క సీట్ కానీ హెడ్ రెస్ట్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీర్డ్ అని చెప్పుకోవచ్చు. మంచి గ్రిప్ ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా మనకి ఏదైతే హ్యాండ్ రెస్ట్ ఉందో అక్కడ కూడా చిన్న అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మెకానికల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు, ఎలక్ట్రానిక్ అయితే ఏం లేదు ఇక్కడ. అండ్ పైన వచ్చేసి మనకి పెయిన్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ దాని యొక్క కంట్రోల్స్ అండ్ లోపల కూడా కంప్లీట్గా మనకి LEDs అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క సన్ షేడర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవేమో బటన్స్ ఉన్నాయి, ఇవి ఏందో చూద్దామా, ఇదేమో తెలుస్తలే. ఇది నాకు తెలిసి లైట్కి రావాలి. హై అండ్ కార్స్ తీసుకొచ్చి దీనికి గుర్చేసి ఉంటారు అనమాట. సో అక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఇది దీని యొక్క ఈ ఫ్రంట్ సెక్షన్ యొక్క ఇవన్నీ. అండ్ గ్లో బాక్స్ చూసుకున్నా కూడా నీకు యాంపుల్ అంటే ఓకే, ఒక మాదిరిగా ఓకే అని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ ప్లేస్ ఏం లేదు, తక్కువ అని కూడా చెప్పలేము, ఇనఫ్ ఆఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క సెక్షన్ మొత్తము నీకు చాలా బ్యూటిఫుల్గా అయితే అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ఎలక్ట్రానికల్లీ పవర్డ్ సీట్స్ అయితే లేవు, అండ్ నీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే లేవు. అవన్నీ కావాలంటే ఆబ్వియస్లీ హోండాలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ వేరియంట్ ప్రస్తుతం లేదు, CRV గురించి చెప్తున్నా. ఎస్, పైకి కిందకి రైట్ ఇవి కూడా ఉన్నాయి. యాంగిల్ అండ్ టువర్డ్స్ కూడా మనము డెప్త్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటేనైతే రైట్ సైడ్ దాని యొక్క స్పీడ్ అవన్నీ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి RPM, కింద ఫ్యూయల్ గేజ్ అండ్ అడాస్ కంట్రోల్స్ అవన్నీ మనకి ఆ స్క్రీన్ మీద అయితే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనము ఈ యొక్క వెహికల్ యొక్క టచ్ స్క్రీన్ చూసుకుంటే ఏదైతే 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మనకి ఇచ్చారో ఇక్కడ మనకి ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి దాని యొక్క డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్ కోసము. ఇది బ్యాక్ హోమ్, వాల్యూమ్ -M+, అండ్ ఇది ఆన్ ఆఫ్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి. క్లాక్, క్యాలెండర్, కంపాస్, పిక్చర్, AVSM అంటే మనకి బేసిక్గా దాని యొక్క ఏదైతే బ్లైండ్ స్పాట్ మిర్రర్ ఉందో అదైతే ఆన్ అవుతుంది. లేదు కాదు నేను బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ ఆన్ చేసుకోవచ్చు.
అండ్ ఇట్లా స్లైడ్ చేయాలి. ఈ హోండా అంటే మళ్ళీ దాని యొక్క కనెక్టెడ్ యాప్కి తీసుకెళ్తుంది. అండ్ మిగతావి కూడా ఇంచుమించు అంతే. అండ్ మనకి దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే వైర్లెస్లీ అయితే మనము ఈ వెహికల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో సిక్స్త్ థింగ్ ఏంటంటే రిమోట్లెస్, అంటే మనం బయట ఉండగానే మన యొక్క వెహికల్ని అయితే యాక్చువల్గా ఆన్ చేసి ఏదైతే అమేజ్లో కూడా ఉందో అలాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది ఈ యొక్క కార్ యొక్క రివ్యూ. మనం నెక్స్ట్ ఒకసారి డ్రైవింగ్కి వెళ్ళి ఈ ఐవిటెక్ అందులో మనకి సివిల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఎట్లా రెస్పాండ్ అవుతుందో చెక్ చేసుకుందాం. కాబట్టి మనం ఒకసారి దీని యొక్క గేర్ ఎంగేజింగ్ ఎట్లా ఉంది, సస్పెన్షన్ ఎట్లా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, టర్నింగ్ రేడియస్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చిన్న డ్రైవ్కి వెళ్ళి చెక్ చేసుకుందాము. సో బేసిక్గా మనకి ఏం చేయని అవసరం లేదు, బ్రేక్ పెడల్ నొక్కి ఇలా లివర్ నొక్కి డ్రైవ్లో వేసినామంటే మనకైతే వెహికల్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ నాకైతే బాగా నచ్చుతుంది, ఇప్పటికీ చెప్తున్నా కదా. బానెట్ యొక్క వ్యూ మాత్రం చాలా బాగుంది. మనం ఒకసారి వెళ్దాం. స్టీరింగ్ కూడా చాలా ఈజీగా మనము దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్, స్టిఫ్గా ఏం లేదు, మరీ లూజ్గా ఏం లేదు, మంచిగా మనకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది స్టీరింగ్ కూడా. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అంటే జస్ట్ అంటే ఫెదర్ టచ్ అనుకో, జస్ట్ ఇలా కాలు పెట్టంగానే మనకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. జస్ట్ నేను చూడండి, ఇప్పుడు జస్ట్ ఇట్లా ఉంది అనుకోండి, లెగ్ ఇలా లైట్గా పెట్టాను, ఇమీడియట్గా మనకి బ్రేకింగ్ యాక్షన్ కిందకు వస్తుంది. అండ్ ఒకవేళ పికప్ గురించి అడుగుతున్నైతే ఇనీషియల్గా ఇప్పుడు నేను ప్రస్తుతం 30 స్పీడ్లోనే ఉన్నా కాబట్టి పెద్ద ల్యాగ్ ఏం లేకుండా చాలా ఈజీగా అయితే వెహికల్ వెళ్తుంది. గేర్ షిఫ్టింగ్ ఎట్లా అవుతుందో చెక్ చేద్దాం. ఆహా, అసలు నీకు ఎటువంటి మూమెంట్ లేదు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే కొన్ని ట్రాన్స్మిషన్స్లో గేర్ షిఫ్టింగ్ అవుతున్నప్పుడు ఐదర్ ఒక జర్క్ కానీ చిన్న సెన్సేషన్ కానీ బాడీకి తెలుస్తూ ఉంటుంది. బీయింగ్ ఎ CVT నీకు అటువంటి హెడేక్స్ ఏం లేకుండా స్మూతర్ షిఫ్ట్స్. దీనివల్ల మన సొంత బ్రెయిన్ మన మీదనే ఫోకస్ చేస్తూ ఉంటుంది, లేకపోతే ఏం జరుగుతుందా అని ఒక అవుట్ ఆఫ్ ఫోకస్ పోతూ ఉంటాము. అండ్ జస్ట్ డ్రైవింగ్ యొక్క పొజిషన్ కానీ నా ఒక సీటింగ్ పొజిషన్ కానీ క్రేజీ అని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాము. అండ్ మెయిన్గా ఈ వెహికల్ యొక్క ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో 220 mm, దానివల్ల కొంతమంది కంపించవచ్చు టాపులు ఎత్తుదేమో అని. అసలు అట్లాంటి ఫీలింగే పెట్టుకునే అవసరం లే. ఒకవేళ ఇప్పుడు మనం చూసుకుంటేనైతే నేను బేసిక్ ఇప్పుడు 0లో ఉన్నా. ఒక్కసారి స్ట్రైట్ రోడ్ ఖాళీ ఉంది కాబట్టి కొట్టి చూద్దాం, ఏమవుతుందో అప్పుడు చూసుకుందాము. సో బేసిక్గా అంతా ఓకే. నేను బ్లోవర్ అయితే తగ్గిస్తున్నా, AC ఆఫ్ చేయలేము. సో 1 2 3 గో. సో ఇమ్మీడియట్గా అయితే మనకి వెహికల్ చేతిలోకి అయితే కంట్రోల్ వచ్చేసింది. బేసిక్గా ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే భయం ఉంటుంది ఒకటి, ఏంటి అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ పోవచ్చు కదా అని. రోర్ అయితే ఉంది, ఇంజన్ యొక్క సౌండ్ అది మాత్రం లైట్గా మనకు వస్తుంది. క్యాబిన్ లోపలికి నాయిస్ కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నామని నేను చెప్పని అవసరం లేదు. కాకపోతే ఎంత ఈజీగా అయితే మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అంటే అది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కింద మీరు చూసుకుంటే రిఫ్లెక్టర్స్ పెడతారు కదా రోడ్కి, నేను దాని నుంచే పోతున్నా, ఫరక్ కూడా పడట్లే. మెయిన్గా బానెట్ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఈ కార్లో. ఒకసారి దీన్ని మళ్ళీ మనము దాని యొక్క పాత్కి తీసుకెళ్దాం. టర్నింగ్ కూడా చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. రైట్, సస్పెన్షన్ యాక్షన్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నో మనం టెస్ట్ డ్రైవ్ చేస్తేనే మనకి ఆ ఒక ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి లేన్ కనబడుతుంది, నేను అడాస్ నొక్కాను. అడాస్ అయితే ప్రస్తుతము పక్కకి వెళ్ళి ఆడుకుంటుంది. ఇది అసలు ఆన్ అవుతలే, చాలా ట్రై చేసిన. ఎండ్ ఆఫ్ ద డే తెలిసిందే, మనము హైవేస్ మీద పనిచేసినట్టు మనకి సిటీలో అయితే పని చేయవు. ఒకవేళ పని చేసిన ఏసీ తిప్పే అంత ధైర్యం మనకి మోస్ట్లీ రాదు. నాకైతే బై మిస్టేక్ కూడా రాదు, నా భయం నాది. మళ్ళీ వెహికల్కి ఏమైనా అయిందనుకో. ఇది అసలు యాక్టివ్ తీసుకోవట్లేదు, కూల్ పర్లేదు. కాకపోతే చెప్తున్నా కదా దీంట్లో అన్నీ బాగున్నాయి. ఒకవేళ ఎవరైనా వెన్యూ, సోనెట్, నెక్సాన్ ఇలాంటి కార్స్ కానీ ప్లాన్ చేస్తుంటేనైతే ఈ యొక్క వెహికల్ వాటికంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లోపల స్పేస్ కానీ, ఫీచర్స్ కానీ, టచ్ అండ్ ఫీల్ కానీ, సర్వీస్ కానీ, రీసేల్ కానీ, లుక్స్ వైజ్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ కానీ, బూట్ స్పేస్ వైజ్ కానీ, అండ్ మెయిన్గా దీని యొక్క సీట్ కంఫర్ట్ ఏ యొక్క కార్ మ్యాచ్ చేయలేదు.
అంత మంచి ప్రైస్లో ఈ వెహికల్ అయితే మనకు వస్తుంది. సో ఇంత మంచి కాంపాక్ట్ ఎస్యూవీ మనకి దగ్గర దగ్గర బేస్ మోడల్ చూసుకుంటేనైతే అరౌండ్ 12 lakhs నుంచి హై అండ్ వచ్చేసి మనకి 20 lakhs రేంజ్ వరకు అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క వెహికల్ ఐవిటెక్ అండ్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి 1.5 లీటర్. సో మనకి దీని యొక్క మైలేజ్ కూడా కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే 13 నుంచి 17 అని చెప్తుంది. 10 to 12 వచ్చినా కూడా ఐ థింక్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సైజ్ వెహికల్కి.